మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా ప్రేమపూర్వకమైన వందనాలు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి ఆదికాండం 31వ అధ్యాయం 48వ వచనమును నేను చదువుతున్నాను. లాబాను నేడు ఈ కుప్ప నాకును నీకును మధ్య సాక్షిగా ఉండునని చెప్పాను. క్రింద వచనాన్ని కూడా చదువుతున్నాం. మరియు మనము ఒకరినొకరము దూరముగా నుండగా యెహోవా నాకును నీకును మధ్య జరుగుచున్న దాన్ని కనిపెట్టును. యాకోబు లాబాను వారిద్దరి మధ్యలో జరిగిన ఒక సంభవాన్ని ఈ వాక్యంలో మనం గమనించగలుగుతాం. 20 సంవత్సరాలు యాకోబు తన మామైనటువంటి లాబాను ఇంట ఉన్నారు. 20 సంవత్సరాల తర్వాత తన తండ్రి ఇంటికి బయలుదేరి వెళ్తున్నప్పుడు తన మామ ఊరు జనాన్ని వెంటబెట్టుకొని యాకోబును వెంటాడటం, ఓ చోట వారిద్దరు కలుసుకొని, మామ 20 సంవత్సరాలు నేను నీ వద్ద ఉన్నాను, నా దేవుడు చెప్పినట్లుగా నేను వెళ్తున్నాను, ఇక నన్ను నువ్వు వెంటాడొద్దు. 20 సంవత్సరాలు ఒకరిని ఒకరు కలిసి ఉన్నాం చాలుగా. గమనించాలి, ఈ మాటలు నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఈ వాక్యంలో ఒకరినొకరము దూరముగా ఉండగా అని రాళ్ళు తీసుకొని ఒక కుప్పలాగా చేసి నిలబెట్టి, ఈ కుప్ప దాటి నేను అవతలకు రాను, ఈ కుప్ప దాటి నీవు యువతలకు రాకూడదు. చూసారా, దీనికి మిస్పా అని పేరు పెట్టారు. రాళ్ళ కుప్ప అని అర్థం. ఆ కుప్ప దాటి యాకోబు లాబాను వైపు వెళ్ళకూడదు, లాబాను యాకోబు వైపు రాకూడదు. ఇప్పుడు మనం లోకంలో ఇవే చూస్తున్నాం. ఈ కరోనా వైరస్ ఆందోళన బట్టి 2 తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు చెప్తూ ఉన్నారు ప్రతి ఒక్కరూ. అది సినీ యాక్టర్లు కానివ్వండి, పొలిటికల్ లీడర్స్ కానివ్వండి, డాక్టర్స్ కానివ్వండి, ప్రముఖులైనటువంటి వ్యక్తులందరూ ఒకటి చేతులు శుభ్రంగా ఉండాలి. రెండవది భౌతిక దూరమును పాటించండి. ఇప్పుడు ఈ వాక్యం కూడా అలాగే చెప్తుంది చూడండి. సందర్భాలను బట్టి నేను మీకు ఈ మాటలో తెలియజేస్తున్నా. లోకములో ఇప్పుడు ప్రతి రాష్ట్రములో, ప్రతి దేశంలో ఒక సోషల్ డిస్టెన్స్ని ఏ విధంగా పాటిస్తూ భౌతిక దూరాన్ని అనుసరిస్తూ ఉన్నారో, మరి సందర్భాన్ని బట్టి యాకోబు లాబానుతో ఖచ్చితంగా చెప్తున్నారు, మామ ఈ కుప్ప దాటి మీరిటు రావద్దు, మేము అటు రాము, మనము ఒకరికి ఒకరము దూరముగా ఉండగా మీరు దాటి ఇటు వస్తే దేవుడు కనిపెడతారు, నేను దాటి అటు వస్తే దేవుడు కనిపెడతారు. నేను ఒక సేవకుని గనుక బైబిల్ వాక్యాలు ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు సందర్భాలను బట్టి, లోకంలో జరుగుతున్నటువంటి పరిస్థితులను బట్టి, వాక్యం ఆధారాలతో కొన్ని విషయాలు నేను మీకు తెలియజేసే ఒక బోధకుని గనుక చెప్తున్నాను.
కొన్ని విషయాలలో దేవుడు కొన్నిటికి దూరముగా ఉండమని చెప్తారు. మరోసారి చెప్తున్నాను. గతంలో ఒక సందేశం చెప్పాను. అదే సందేశం కొన్నిటికి మనం దూరం కాకూడదని చెప్పాను. దేవునికి దూరం కాకూడదు, నీతికి దూరం కాకూడదు, ఇలా కొన్ని విషయాలు చెప్పాను. కొన్ని సందర్భాలను బట్టి కొన్నిటికి దేవుడే స్వయంగా చెప్తారు, మీరు దూరముగా ఉండండి అని. ఇప్పుడు కరోనా వైరస్ను బట్టి ఇది భౌతిక దూరం, అంటే ఫిజికల్గా శరీరాలు మాత్రమే, దేహాలు మాత్రమే దూరం. ఇక మిగతా అన్నీ కలిసే ఉంటాయి. మరి ఆత్మ సంబంధంగా దేవుని బిడ్డలు కొన్నిసార్లు దూరం పాటించాలి. ఆ దూరం పాటించుటలోనే కొన్ని ఆశీర్వాదాలు ఇమిడి ఉన్నాయి. దేవుడే కొన్నిసార్లు దూరముగా ఉండండి అని చెప్తారు. ఇప్పుడు లాబాను, యాకోబు భౌతిక దూరాన్ని పాటించినట్లే కదా ఈ వాక్యం ఆధారంతో. మనకు నిర్గమకాండంలో మోషే అహరోనులు ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు పలుసార్లు మేము 3 దినములు ప్రయాణం చేసి మేము దూరము వెళ్ళి మా దేవునికి మేము బలర్పించుకోవాలి. ఐగుప్తు దేశములో మేము ఉండకూడదు. ఐగుప్తు దేశంలో మేము బలర్పిస్తే అది హేయము గనుక మేము 3 దినములంత ప్రయాణం చేసి దూరం వెళ్తాం. ఫరో ఏమంటాడు, మీరు 3 దినములు ప్రయాణం చేస్తారు, 2 దినములు ప్రయాణం చేస్తారు, అవి మాకు అనవసరం, మీ దేవునికి మీరు బలర్పించుకోండి, కానీ దూరము పోవద్దు. దేవుడు ఏం చెప్తున్నారు, మీరు దూరం వెళ్ళాలి. కొన్నిటికి దూరం వెళ్ళాలి మనిషి, కొన్నిటికి దూరంగా ఉండాలి. ఆ దూరముగా ఉంటేనే ఆ ఉండుటలో ఎన్నో ఆశీర్వాదాలు ఉన్నాయి. ఐగుప్తు వాతావరణం మీరు అర్పించే బలిలో కలవకూడదు. మీరు బలర్పిస్తున్నప్పుడు ఐగుప్తు దేశానికి మీరు దూరస్తులుగా ఉండాలి. ఇలా నేను చెప్పుకుంటూ వెళ్తే ఇప్పుడు ఆదికాండం 13వ అధ్యాయంలో మీరు అబ్రహామును లోతును గమనిస్తారు. కాపరుల మధ్యలో చిన్న వివాదాలు వచ్చినట్లుగా లేఖనాలు మనకు చెప్తుంది. చూడండి, అబ్రహామే లోతుని పిలిచి ఒక మాట అంటారు, నువ్వు తూర్పుగా వెళ్తావా, నేను పడమటిగా వెళ్తాను. నువ్వు ఉత్తరంగా వెళ్తావా, నేను దక్షిణంగా వెళ్తాను. ప్రస్తుతం మన ఇద్దరికి డిస్టెన్స్ అవసరం. మీకు అర్థమైందా? మనకు కలహాలు ఉండకూడదు, మన మధ్యలో సమాధానం ఉండాలి, మన కలహాలు ఉండకూడదు. కనుక మీరు ఇటు వెళ్తే నేను అటు వెళ్తాను. దేవుడే చూడండి కొన్నిసార్లు దూరం పెడుతున్నారు కావాలని. కొన్నిటికి మనుషులకు ఆయన దూరం పెట్ట, కానీ ఆయన ఈ వేటికి దూరం పెడతారనే సంగతులు నేను మీకు చెప్తాను. లోతు విడిచిపోయిన తర్వాత 13వ అధ్యాయంలో రాయబడుతుంది, లోతు అబ్రహామును విడిచిపోయిన తరువాత అబ్రహామును దేవుడు ఆశీర్వదించడం ప్రారంభించాడు. బైబిల్లో స్పష్టముగా వ్రాయబడింది. ప్రియమైన సహోదరులరా, ఇలా నేను చెప్పుకుంటూ వెళ్తే పరమగీతము 3వ అధ్యాయము 1 నుండి 4 వచనాలు మీరు నోట్ చేసుకోండి. రాత్రి వేళ పరుండి ఉండి నేను నా ప్రాణప్రియుని వెతికినను ఆయన నాకు కనబడలేదు అని చెప్పుకుంటూ వస్తున్నారు. వచ్చి 4వ వచనంలో ఏమంటారు తెలుసండి? దానికి ముందు అంటారు, పట్టణం ముందు కావలి కాసేవారి దగ్గరికి వెళ్ళాను, వీధుల్లోనికి వెళ్ళాను,
వారిని అడిగాను, వీరిని అడిగాను, రాజమార్గంలోకి వెళ్ళాను, సంత వీధుల్లోకి వెళ్ళాను, ఎక్కడికి వెళ్ళినా నా ప్రాణప్రియుడు నాకు ఎదురుబడలేదు. వాక్యం అంటుంటుంది అక్కడ స్పష్టంగా, నేను వారిని విడిచి కొంచెము దూరము పోగా నా ప్రాణప్రియుడు నాకు ఎదురుపడెను. షులమ్మితి ఒక సంఘానికి పోల్చబడుతుంది. సంఘము కొన్ని కార్యక్రమాలకు దూరముగా ఉండాలి. ఒక సేవకుడు కొన్నిటికి దూరముగా ఉండాలి. అదే దేవుడు కోరుకునేది. ఈ సోషల్ డిస్టెన్స్ అన్ని, ఈ భౌతిక దూరాన్ని పాటిస్తున్న ఈ సందర్భములో బైబిల్లో కొన్ని ప్రాముఖ్యమైన మాటలు నేను మీకు చెప్పాలని కోరుకుంటున్నాను. వారిని విడిచి నేను కొంచెం దూరం వెళ్ళాను. దూరం వెళ్తే ఏమైంది చూడండి. ఆ ఐగుప్తు దేశములోనేమో మీరు అర్పించే అర్పణలో ఐగుప్తు వాతావరణం ఉండకూడదు, గనుక మీరు దూరం వెళ్ళండి అని దేవుడు చెప్పారు. లోతు అబ్రహాముకు మధ్యలో కూడా దేవుడు కావాలనే దూరం పెట్టాడు. దూరం పెట్టిన తర్వాతనే అబ్రహామును దేవుడు ఆశీర్వదించడం ప్రారంభించాడు. ఇక్కడ చూడండి, సంఘానికి పోల్చబడుతున్న షులమ్మితి కొన్నిటిని విడిచి ఎప్పుడైతే దూరం వెళ్ళిందో ప్రాణప్రియుడైనటువంటి యేసుక్రీస్తు ఎదురుపడ్డాడు. ఈ రోజుల్లో చాలామంది ఈ లోకపు వాతావరణానికి అలవాటు పడుతున్నారు. ఈ లోకపు వాతావరణంలో, ఈ లోక సంబంధమైన కార్యక్రమాలలో నడిపించబడుతూ చివరికి ఏమండి పొందవలసిన ఆశీర్వాదాలని దూరం చేసుకుంటున్నారనే సంగతి వాస్తవం. ప్రియమైన సహోదరులారా, బైబిల్లో దేవుడే స్వయంగా కొన్ని మాటలు చెప్పారు. వాటిని కొంచెం నేను వివరిస్తాను. చాలా విషయాలు ఉన్నాయి, ఒక 3-4 మాటలే నేను మీకు వివరిస్తాను. వివరించే మాటలు కొంచెం జాగ్రత్తగా వినండి, నోట్ చేయండి. నేను చెప్పే ఒక మాట, నిర్గమకాండం 23వ అధ్యాయం 7వ వచనం. అబద్ధమునకు దూరముగా ఉండుడి. ఇశ్రాయేలులకు దేవుడు కొన్ని న్యాయమైన కట్టడలు నియమించారు, ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. ఇప్పుడు మనకు రాజ్యాంగం ఎంత ప్రాముఖ్యమో, మన దేశంలో రాజ్యాంగాన్ని ఎంత నిష్ఠగా పాటిస్తామో, అమలు పరిచే ప్రతిదానిని, చేసే ప్రతి జడ్జిమెంట్ని రాజ్యాంగంలో ఉందా లేదా అని పరిశీలన చేస్తూ రాజ్యాంగంలో ఉన్నదాని ప్రకారంగానే ఇప్పుడు తీర్పులు తీరుస్తున్నారు. అది అసెంబ్లీ అయినా కేంద్రమైన ప్రతిదీ రాజ్యాంగాన్ని ఎంత నిష్ఠగా మనం పాటిస్తున్నామో, ఆ రోజుల్లో మోషే ద్వారా ఇవ్వబడినటువంటి రాజ్యాంగం అది, ధర్మశాస్త్రం. ఈ ధర్మశాస్త్రమైన న్యాయ కట్టడలలో, ఆజ్ఞలలో దేవుడు ఖచ్చితంగా చెప్పిన ఒక మాట ఏమిటంటే, అబద్ధమునకు దూరముగా ఉండండి. ఒక్కసారి మీరు ఆలోచించండి. అబద్ధములో మనిషికి కలిగే నష్టాలు అన్నీ ఉన్నాయా? శరీరములో ఎముక లేని అవయము ఒకటే, అరికాలు మొదలుకొని తల వరకు మన శరీరంలో చాలా అవయవాలు ఉన్నాయి. ఈ అవయవాలన్నిటిలో ఏమండి ఎముక లేని అవయం, మరోసారి చెప్తున్నా, ఎముక లేని అవయం నాలుక. ఈ నాలుక మీద నుండి, ఈ పెదవులలో నుండి అబద్ధం అనేది మనిషి జీవితానికి ఎంతో నష్టాన్ని కలుగజేస్తుంది. ద్వితీయోపదేశకాండం 19వ అధ్యాయం
మీరు 16వ వచనాన్ని కూడా గమనించండి. దేవుడు స్వయంగా ఇక్కడ ఒక మాట చెప్పారు, నేను మీ దేవుడైన యెహోవాను. ఓకే, తర్వాత ఏమన్నారు? దొంగిలింపవద్దు, తర్వాత బొంకవద్దు, తర్వాత అబద్ధం ఆడవద్దు, మోసము చేయుటకై అబద్ధం మాట్లాడొద్దు. మరొకసారి చెప్తున్నా, ఎముక లేని ఈ నాలుక చాలా అదిరిపడతా ఉంటుంది. కొన్నిసార్లు ఏమండి, అబద్ధం మాట్లాడటానికి చాలా తేలిగ్గానే ఉంటుంది. అబద్ధం మాట్లాడటం తేలికే, కానీ అబద్ధం మాట్లాడిన తర్వాత వచ్చే నష్టాలు ఎన్నో. అందుకే టూకీగా ఒక 3 మాటలు చెప్తున్నాను చూడండి. మీకు 3 మాటలు చెప్తున్నాను, నేను చెప్పే ప్రతి చోట నోట్ చేయండి. నిర్గమకాండం 20వ అధ్యాయం 16వ వచనం. నేను చెప్పే చోట్ల ఈ మాటలు ఉంటాయి, గమనించండి. ఎట్టి పరిస్థితులలో కూడా మోషే వ్రాసిన రాజ్యాంగములో అబద్ధ సాక్ష్యము చెప్పకూడదు, అబద్ధ సాక్ష్యం మాట్లాడకూడదు. ఇది క్రైస్తవుల యొక్క రాజ్యాంగ పద్ధతి. అబద్ధ సాక్ష్యం చెప్తారు చాలామంది. అబద్ధ సాక్ష్యం క్రైస్తవ జీవితంలో ఇవి తగవు. ఒకవేళ న్యాయాన్ని అన్యాయంగా, అన్యాయాన్ని న్యాయంగా ఎవరిని త్రిప్పివేస్తారేమో లోకంలో, కానీ బైబిల్ ప్రకారంగా ప్రతి సేవకుడు, ప్రతి క్రైస్తవుడు పాటించవలసింది, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటంటే అబద్ధ సాక్ష్యం ఎట్టి పరిస్థితులలో పలకకూడదు. లేవియకాండం 19వ అధ్యాయం 12వ వచనం. క్రైస్తవ్యం తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు చెప్తున్నాను. అబద్ధ సాక్ష్యం పలకూడదు ఒకటి. రెండవది ఇక్కడ ఏమని రాయబడిందంటే, ఏమండి, అబద్ధ ప్రమాణము చేయకూడదు. అబద్ధ ప్రమాణం. కొంతమంది చూడండి, వెంటనే అమ్మతోడు అంటారు, పోతే పోయింది అమ్మని. కొన్నిసార్లు చూడండి, చాలామంది నాయన దేవుడు తోడు అంటారు, దేవుడు పోతే పోయాడని. అసలు ప్రమాణమే చేయొద్దని చెప్తున్నారు యేసు ప్రభు. ఎందుకంటే మీరు అసలు ఒట్టు పెట్టుకోబాకండి బాబు. మీరు ఒట్టు పెట్టుకున్నా ఒట్టు మీద నిలబడలేరు. మీరు ఆకాశం తోడనబాకండి, ఆయన సింహాసనం. భూమి తోడనబాకండి, అది ఆయన పాద పీఠం. యెరూషలేము తోడనబాకండి, ఆయన నివసించే మహారాజు పట్టణం. అది తలతోడనబాకండి రా బాబు. మీరు యేసు ప్రభు చెప్పే తలతోడనబాకండి. తల మీద ఉన్న వెంట్రుకలలో ఒక వెంట్రుకని మీరు తెల్లగా చేయలేరు, నల్లగా చేయలేరు. మీరు తలతోడనబాకండి. మీరు దేని గురించి ఒట్టు పెట్టుకుంటున్నారో ఏమండి, ఆ ప్రమాణంలో మీరు నిలబడలేరు కనుక మీరు ఒట్టు పెట్టుకోబాకండి, ప్రమాణం చెప్పండి. కొంతమంది చూడండి, కావాలంటే నిమిషాల్లో ప్రామిస్ అంటారు. ఏంటో ప్రామిస్ అనగానే ఏమండి ఎవరో నమ్ముతారు అనుకుంటారు. ప్రామిస్ ఎన్ని ఒట్టి ప్రామిస్లు అయిపోయినాయి, ఎన్ని అబద్ధపు ప్రమాణాలు చేయలేదండి. ఈ అబద్ధ ప్రమాణం చేయకూడదు. ముందేం చెప్పాను, అబద్ధ సాక్ష్యం పలకూడదు. రెండవది అబద్ధ ప్రమాణం ఎట్టి పరిస్థితులలో చేయకూడదు. అదే ద్వితీయోపదేశకాండంలో 3 అనుభవం 19-16. నేరము మోపుటకై అబద్ధం మాట్లాడకూడదట. నేరము మోపుటకై, నేరం మోపాలని ఇతరుల మీద ఎన్నో అబద్ధాలు కల్పిస్తూ ఉంటారు కొంతమంది. నేరాలు మోపాలని పలుసార్లు చెప్తుంటాను కదా నేను. నాబోతు మీద నేరం మోపటానికి అబద్ధాలను కల్పించుకున్నారు, పుట్టించారు కొన్ని అబద్ధాలు. మన దేవునికి ఒక మంచి స్వభావం ఉంది. సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం 29వ వచనం. మంచి మాట ఒకటి ఉందండి. ఏమిటి తెలుసండి దేవుని స్వభావం? ఆయన అబద్ధమాడుటకు నరుడు కాదు.
మన దేవుని నోట అబద్ధం రాదు, అబద్ధం మాట్లాడడు. ఏమైనా అబద్ధపు సాక్ష్యం చెప్పి అబద్ధ ప్రమాణం చేసి అబద్ధపు నేరాలు మోపితే ఏమవుతుందండి, ఏమవుతుంది అంటారేమో. ఈ లోకములో అనుభవించే నష్టాలు ఎన్నో ఉంటాయి. ప్రకటన గ్రంథంలో 22వ అధ్యాయం మీరు 15వ వచనాన్ని చూడండి, 27వ వచనాన్ని గమనించండి. ఒక చిన్న అబద్ధం మనిషి జీవితాన్ని ఏ స్థితికి తీసుకెళ్తుందో ఒకసారి ఆలోచించండి. అసహ్యమైనది, నిషిద్ధమైనది, అబద్ధమైనను వీటన్నిటిని జరిగించేవారట నూతన యెరూషలేము పట్టణమునకు వెలుపట ఉంటారు. అగ్నిగుండములో ఉండే 6 గుంపులు ఉంటాయి. ఆ 6 గుంపులలో ఒక గుంపు ఎవరంటే అబద్ధికులు. 21వ అధ్యాయంలో కూడా ఉంటుంది, తర్వాత చదువుకోండి. అబద్ధికులు, అబద్ధమును ప్రేమించి అబద్ధమును జరిగించే ప్రతి వారు అగ్నిగుండంలో ఉంటారని వాక్యం చెబుతుంది. చిన్న అబద్ధమే, అందుకే యాకోబు అంటాడు, నాలుక చిన్న అవయమే, ప్రకృతి చక్రానికి చుచ్చులు పెడుతుంది, సర్వ శరీరానికి మాలిన్యాన్ని కలుగజేస్తుంది. నాలుక మీదనే జీవమరణాలు ఉన్నాయి. ఒక చిన్న అబద్ధం మనిషిని ఎలాంటి స్థితికి తీసుకెళ్తుందో కొంచెం ఆలోచించండి. అందుకే యేసు ప్రభు ఖచ్చితంగా మాట చెప్పారు, మీ మాట అవును అంటే అవును, కాదు అంటే కాదు. ఈ ఒక్కటి పాటించండి ప్రతి సేవకుడు, ఈ ఒక్కటి పాటించండి క్రైస్తవ సమాజం, దాని వెనుక ఇమిడి ఉన్న ఎన్నో ఆశీర్వాదాలను అనుభవిస్తాము. ఈ ఒక్కటి పాటించండి చాలు. అవును అంటే అవును, కాదు అంటే కాదు. ఈ ఒక్క దానిలో నిలకడగా ఉండండి. ఈ ఒక్కటి పాటించలేకపోతున్నా ఈ రోజున. కొందరు చూస్తుంటా నేను, ఒక్క నిజం వచ్చిందంటే ఇక ఆ రోజు ఏంటి పండగ చేసుకోవచ్చు మనం. వారి పెదవుల మీద నుండి, వారి నాలుక మీద నుంచి ఒక్క నిజం పలికాడంటే ఇక ఆ రోజు మనం పండగ చేసుకోవచ్చు. వెనకటి రోజులు అనేవారు పెద్దలు, మా ఊర్లో నీళ్లు చెరువుల్లో పొర్లుతున్నాయి అంటే ఆ చెరువులో నీళ్ళు కాదు, బురద కూడా ఉండదట. అలవాటు చేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు మన సంశయం లేడు, న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం మీరు 10వ వచనం చూడండి. దెలీలా సంసోన్తో మాట్లాడుతున్నాడు చూడండి. ఏమనండి, నువ్వు ముమ్మారు నాతో ఎందుకు అబద్ధం ఆడితివి? ఎవరు ఆడమన్నారు అబద్ధం సంసోన్ని? చూసారా, ఒకసారి ఏమో నిర్వంజ సువ్వలతో నన్ను ఈడు తీసుకొచ్చి కట్టి వేస్తే నా బలం తొలగిపోతుంది అంటాడు. ఎందుకు ఈ స్టైల్, ఎందుకు ఆయనకి అబద్ధం కాకపోతే? ఇంకోసారి ఏమో ఏమండి 7 జడలు అలాగే అల్లితే దగ్గరకు వచ్చేసింది వ్యవహారం. ప్రతిసారి అబద్ధం, తమాషాగా అబద్ధం ఆడుతున్నాడు, హేళనగా అబద్ధం ఆడుతున్నాడు దెలీలాతో. మీకు అర్థమైందా? కొంతమంది ముచ్చటగా అబద్ధం ఆడతారు, తమాషాగా ఆడతారు, చతుర్లకి, ఎగతాళికి. అదే నేను చిన్నప్పుడు చదువుకునేటప్పుడు పిల్లాడు ఊరుకు ఉండొద్దు, గొర్రెలు కాచుకుంటా
ఏదో పొలం పశువులు పని చేసుకుంటా ఏమండి ఊరికి ఉండొద్దు వాళ్ళ నాన్నగారిని నానా నానా అనంట. ఏడురా అని పరిగెత్తుకుంటూ వస్తే పూలు వచ్చిందంటే ఎదురు పూలు అంటే పూలు లేదు గిల్లు లేదు అనడం. తెలుసా మీకు కథ? మళ్ళా రెండోసారి కూడా అలాగే తమాషాగా అబద్ధం మాట్లాడాడు. వచ్చేసింది పూలని. మరలా పరిగెత్తుకొని వచ్చాడు. మూడోసారి నిజంగానే వచ్చింది. అది నానా నిజంగానే వచ్చిందంటే ఈడంతేనే మాట్లాడుతున్నాడు పనికి మాట్లాడని చెప్పి పూలు ఎత్తుకొని పోతున్నా కానీ చూసుకొని కూర్చోడు. పెద్దల వరకే చెప్పలే ఈ మాటలు. తమాషాగా ఆడుతున్నాడు అబద్ధం. ఎవరు? సంసోను బావ. ధైర్యతో ఆడి అబద్ధాలు ఆడి ఎసరు పెట్టుకున్నాడు. జాగ్రత్త పడండి. అందుకని వ్రాయబడిన మాట ప్రకారంగా వాక్యం చెప్తుంది, అబద్ధమునకు దూరముగా ఉండుడి. రోజు లేచి ఒక్క అబద్ధంగా నేను ఈరోజు మాట్లాడకూడదు. ఇదే ఒక భౌతిక దూరం అంటున్నాం కదా మనం. వీటికి దూరంగా ఉండండి. చూడండి, ఇంకొక మాట కూడా నేను మీకు చదివి వినిపిస్తాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6:18 ఏమని రాయబడింది? జారత్వమునకు దూరముగా పారిపోవుడి. ఇది నేను చెప్పే మాట అనుకోబాకండి. అన్నగారికి వస్తే ఇలాంటి మాటలే వస్తాయి ఆ బైబిల్లో నుంచి అనుకోబాకండి. ఇది పౌలు గారు చెప్పిన మాటలు. పైన క్రింద కొంచెం మీరు చదువుకోండి. పాపాలలో దేహమునకు వెలుపట జరిగే పాపాలు ఉన్నాయి. దేహముతో చేసే పాపము ఉన్నది. మరొకసారి చెప్తున్నా, దేహమునకు వెలుపట ఉండే పాపాలు ఉన్నాయట. దేహముతో చేసే పాపం ఒకటి ఉంది. దేహమునకు వెలుపట జరిగే పాపాలకు క్షమాపణ కలుగుతుంది. బైబిల్లో 2 పాపాలకు క్షమాపణ కలగదని వాక్యం చెబుతుంది. బాగా వినాలి. పరిశుద్ధాత్మను దూషించే వారికి పాప క్షమాపణ కలగదని వాక్యం చెబుతుంది. అలాగే జారత్వ పనులు చేసే వారికి పాప క్షమాపణ కలగదని చెప్తున్న వాక్యం. దేహమునకు వెలుపట ఉండే పాపాలు వేరు, దేహములో ఉండే పాపాలు వేరు, దేహముతో చేసే పాపాలు వేరు. ఇప్పుడు సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయమని కూడా ఆ సందర్భంలో చెప్పే మాటలు ఇవి. ప్రతి పాపము దేహమునకు వెలుపట ఉంటుంది. పౌలు చాలా మంచి మాటలు చెప్పారు. పైన క్రింద మీరు చదువుకోండి. అసలు మన దేహము దేవుని వల్ల మనకు అనుగ్రహింపబడింది. మనలో ఉన్న పరిశుద్ధాత్మకు మన దేహము ఆలయమై ఉన్నది. ఇంకొంచెం మీరు పైన చదువుకున్న తర్వాత పౌలు ఏమన్నాడు తెలుసండి? నా దేహము క్రీస్తు రక్తంతో కడగబడింది. నా దేహములో ఉన్న అవయములన్నీ క్రీస్తు రక్తముతో కడగబడినవి. నా దేహములో ఉన్న అవయములను, నా దేహమును తీసుకొని వెళ్ళి వేష దేహముతో, వేష యొక్క అవయాలతో కలుపుతానా? వేషతో కలిసేవాడు ఏమండి ఆ మనిషితో ఏకాత్మైపోతున్నాడు. పైన అంటాడు పౌలు, అందుకే క్రీస్తుతో, క్రీస్తు ఆత్మతో దేహమును కలిపే వ్యక్తి క్రీస్తులో ఏకాత్మగా మారిపోతాడు. చాలామంది రోజున క్రైస్తవులమని చెప్పుకుంటున్నారు కానీ విధి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారు. మరొకసారి చెప్తున్నా, విధి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారు. దైవభక్తిగా ప్రార్థన చేసుకుంటూ, దైవభక్తిగా ప్రభు పరిశుద్ధుడు, ఆ పరిశుద్ధ సన్నిధికి నేను వెళ్తున్నాను, పరిశుద్ధ సన్నిధిలో నేను ఉంటున్నాను, ఆయన రక్తం చేత కడగబడిన మందిరం, ఆయన రక్తం చేత కడగబడిన సంఘం,
ఇక్కడ పరిశుద్ధతే దేవుని మందిరానికి ఎన్నటికి పరిశుద్ధతయే అనుకూలమనే సంగతులు చాలామంది జీవితంలో అరుదైపోతున్నాయి. పవిత్రతకు భిన్నంగా ప్రవర్తిస్తున్నారు. మరొకసారి చెప్తున్నా, పరిశుద్ధాత్మను దూషించే వారికి ఈ యుగమందైనను రాబోయే యుగమందైనను పాపక్షమాపణ కలగదు. సొంత దేహముతో పాపం చేయటానికి ఈ జారత్వాలకి చోటిస్తారే, వాటికి పాప క్షమాపణ కలగదు. ఇదే విషయాన్ని పౌలు 5వ అధ్యాయం చెప్పారు. 5వ అధ్యాయం 1వ వచనములో, ఇది సంఘంలో జరిగిన విషయమే, బయట జరిగే విషయం కాదు, ఇది సంఘములో జరుగుతున్న విషయమని చెప్పారు. కొరింథీ సంఘం దేవుని సంఘమే. ఇక్కడ ఏమని రాయబడిందండి? మీలో జారత్వం ఉన్నదని ఒక వదంతి కలదు. ఒకసారి ఆలోచించండి. దాని కిందకి అలా చదువుకుంటూ వస్తే మీరు ఏమని రాయబడింది తెలుసండి? అదొక పులుసిన పిండి. వరుసలు తప్పుతున్నారట మీలో కొంతమంది. యేసన్న గారి రోజుల్లో చెప్పేవారు, ఒక సేవకుడు సేవలో నుంచి బయటికి వెళ్ళిపోయాడు. బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఆయన వాక్యం చెప్పి పోషించిన సంఘంలో ఆయన బాప్తీసం ఇచ్చినటువంటి ఒక అమ్మాయిని చూసి పెళ్లి చేసుకున్నాడు. ఆయన బాప్తీసం ఇచ్చిన అమ్మాయిని అనేవారు యేసన్న గారు. ఈ సేవకుడు ఆ సంఘంలో పనిచేసి పలానా అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు కదరా, సేవల నుంచి బయటికి వెళ్ళిపోయి. అవును, ఆ అమ్మాయికి కూడా బాప్తీసం ఇచ్చింది అతడేనంట కదా. అవును, ఆ బాప్తీసం ఇచ్చిన అమ్మాయి వీడికి ఏమవుతుందిరా? బాప్తీసం ఇచ్చే వ్యక్తి తండ్రి కదరా సేవకుడు. ఇచ్చినమ్మా ఏమవుతుంది ఈయనకి? ఆత్మీయ బిడ్డే కదరా. ఈ వరసలు తప్పటం ఏమిటి? అందుకే అక్కడ కూడా పౌలు అంటాడు, ఏ కోణంలో చెప్పాడు, మీలో ఒకడు తండ్రి భార్య ఎవరో సంగతి మర్చిపోయాడట, కుమారుని భార్య ఎవరో ఏమవుతుందనే సంగతి మర్చిపోయారంట. జాగ్రత్త పడాలి. అందుకని ఈ 5వ అధ్యాయంలో ఆఖరికి ఒక మాట చెబుతాడు, ఇది పులిసిన పిండి. చట్ట విరుద్ధమైనటువంటి పనులు చేయకూడదు, బైబిల్ విరుద్ధమైన పనులు. మరొకసారి చెబుతున్నానండి, చట్టబద్ధమైనటువంటి భర్తకు చట్టబద్ధమైన భార్య ఉంటుంది, చట్టబద్ధమైనటువంటి భార్యకు చట్టబద్ధమైనటువంటి భర్త ఉంటారు. చట్టబద్ధమైనటువంటి భార్యను ప్రక్కన పెట్టి దేహముతో మరొక తప్పు చేస్తే అది జారత్వం. చట్టబద్ధమైనటువంటి భర్తను విరుద్ధంగా మోసం చేసి కళ్ళుగప్పి తన దేహముతో ఇంకొక మాట చెప్పకూడదు, నా నోటితో అనొచ్చు అనకూడదు, వ్యభిచార పనులు చేస్తే అలాంటి వ్యక్తుల్నే జారస్త్రీ అంటారు. ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయంలో, మీరు నన్ను విడిచిపెట్టి రాళ్లతో చెట్లతో పాపం చేస్తున్నారేమిటి? నాకు ఇవ్వాల్సిన ప్రాధాన్యత నాకు ఇవ్వకుండా ప్రవర్తిస్తున్నారేమిటి అంటాడు. పరిశుద్ధమైనటువంటి ఆరాధన జరుగుతుందా మందిరంలో? యవనస్తులు ఎలా ప్రవర్తిస్తున్నారు మందిరంలో? చాలామంది పెట్టుకుంటారు వర్షిప్ లీడర్స్ అని. కొంతమంది ఇటు ఒక 10 మంది ఆడపిల్లలను పెట్టుకుంటారు, ఇటు ఒక 10 మంది మగపిల్లలను పెట్టుకుంటారు. క్వాయర్, ఎవరు వీళ్ళు? క్వాయర్ మంచిది. వీళ్ళు ఒక 10 మంది ఉంటారు, వీళ్ళు ఒక 30 మంది ఉంటారు, మొత్తం కలిపి 100 మంది. క్వాయర్ మంచిది. క్వాయర్ అయిపోగానే ప్రేమ వ్యవహారాలు చేస్తుంటారు కొంతమంది. మరి వాళ్ళకి పెళ్లి చేయండి. మందిరంలో ఒక తబల కొట్టే వ్యక్తి అయినా, మందిరంలో కీబోర్డ్ ప్లే చేసే వ్యక్తి అయినా, మందిరంలో
ఒక ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేసే వ్యక్తి అయినా, మందిరంలో ఎవరైనా సరే వారు ప్రేమ వ్యవహారాలు చేస్తున్నారా? వారి దేహాన్ని పరిశుద్ధంగా కాపాడుకుంటున్నారా? లేకపోతే ప్రేమ అని ప్రేమ వ్యవహారాలు చేస్తున్నారా? సంఘ కాపరి చాలా జాగ్రత్తగా కనిపెట్టాలి. ఆ పులుషున పిండిని బట్టి వాక్యం ఏముంటుంది? పిండి అంతా పులిసిపోతుంది. అందుకే వాక్యం చివరి మాటలు అంటాడు, మీలో నుండి అలాంటి వ్యక్తిని ఏం చేయాలట? వెలివేయండి. వెలివేయటం మీకు చేత కాకపోతే మీరే వెలివేయబడండి. 2 మాటలు చెప్పారు. వేస్తారా? వెలివేయండి. వెలివేయటం చేత కాకపోతే మీరు వెలివేయబడండి. సంఘం పరిశుద్ధంగా ఉండాలి. మరోసారి చెప్తున్నా, సంఘం పవిత్రముగా ఉండాలి. దీనికి అనుగుణమైన మాటే సామెతల గ్రంథంలో రాయబడిన చూడండి, 5వ అధ్యాయం 8వ వచనం. జార స్త్రీ మార్గమున వెళ్ళబాకు. మరొకసారి చెప్తున్నా, జార స్త్రీ మార్గమున వెళ్ళబాకు. తెస్సలోనిక మొదటి పత్రిక 4వ అధ్యాయం, మీరు 3-4 వచనాలు నోట్ చేసుకోండి. ఇక్కడ కూడా ఒక మంచి మాట వ్రాయబడింది. జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తం. ఇంతేగా, దేవుని చిత్తం, దేవుని చిత్తం, దేవుని చిత్తం, దేవుని చిత్తం, దేవుని చిత్తం, దేవుని చిత్తం. అగరబత్తీలు ముట్టించడం కాదు, క్యాండిల్ వెలిగించడం కాదు, ఏమండి నున్నగా గుండు కొట్టించుకోవటం కాదు. అపవిత్రతకు జారత్వాలకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తము. ప్రతిష్టతతో పిలిచాడు దేవుడు, ప్రతిష్టతతోనే సేవ చేయాలి. ప్రతిష్టత లేకుండా పిలిచాడా? ఆ పద్ధతిలోనే ఉండాలి. ప్రతిష్టత 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 అని చెప్పి, సమర్పణ అని చెప్పి దేవుని మందిరంలో ఉండి పులుషుని పిండిగా ముద్దంతటిని పోడు చేయకూడదు. ఈ మాటలు వినే మీరు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. జార స్త్రీ మార్గాల్లో వెళ్ళబాకండి. దానికి దూరంగా ఉండటమే దేవుని చిత్తం. బైబిల్లో ఎలాంటి వ్యక్తులు లేరంటారా? ఇందాక సంసోను గురించి చెప్పాను కదా మీకు. చతురికి, ఎగతాళికి అబద్ధాలు మాట్లాడానని. మీ తర్వాత చదువుకోండి, న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం, ఆ ప్రారంభ వచనాలు కొంచెం చూసుకోండి, 2-3 వచనాలు. ఏమని రాయబడి తెలుసండి? ఆయన ప్రయాణమయ్యి ఏమండి ఒక వేషి దగ్గరికి వెళ్ళిపోయాడు. అక్కడి నుంచి మరలా ప్రయాణమై దెలీలా అనే దగ్గరికి వెళ్ళిపోయాడు. ప్రతిష్ఠితుడే కదండి, నాజీరు చేయబడిన వాడు. ప్రతిష్ఠితుడు ఏమండి వస్త్రదానంలో వేరుగా ఉండాలి, స్వభావాలలో వేరుగా ఉండాలి. కొంతమంది ప్రతిష్ఠితులు చెప్పుకుంటారు, కానీ ఏమండి ఫ్యామిలీ వాళ్ళకు కూడా తెలియని లోతులు తెలుసు. మరి ఎలా తెలుసో నాకు తెలియదు. ప్రతిష్ఠితులను చెప్పుకుంటారు, కానీ కొంతమందికి ఏమండి ఆ ప్రతిష్ఠిత లక్షణాలే ఉండవు. అటు తిరిగాడు ఆ మనిషి దగ్గరికి వెళ్ళాడు, ఇటు తిరిగాడు మరలా ఆ మనిషి దగ్గరికి వెళ్ళాడు. కామాతురత కలిగి వాళ్ళ దూరం చేసుకోలేక జీవితంలో నష్టపోయినటువంటి సంసోను ఉన్నాడు, నష్టపోయినటువంటి సొలొమోను ఉన్నాడు, కళ్ళను కంట్రోల్లో పెట్టుకోలేకుండా శరీరాన్ని నలగొట్టుకోలేక విధి విరుద్ధంగా ప్రవర్తించిన దావీదు ఉన్నాడు. సోషల్ డిస్టెన్స్, అందుకని ఇలా చెప్పాల్సి వస్తుంది. ఏమండి
చేతులు కడుక్కోవటం టీవీ నైన్లో బాగా చూపిస్తారు, ఎలా కడగాలో కూడా చూపిస్తుంటారు. కడగండి, మంచిదే. ఈ కడుగుడు అవసరం. ముందు అబద్ధానికి దూరముగా ఉండటం. రెండవది జారత్వమునకు దూరముగా ఉండటం. యోబు గ్రంథములో 22వ అధ్యాయం 23వ వచనం ఇక్కడేమని రాయబడింది? సర్వశక్తిని వైపు నీవు తిరిగిన ఎడల, నెక్స్ట్, నీ గుడారములో నుండి దుర్మార్గమును దూరముగా తొలగించిన ఎడల. దుర్మార్గం ఉంది, ఏమండి, సన్మార్గం ఉంది. దుర్మార్గత అనుకునే దానికి మనం దూరంగా ఉండాలి. పెద్దలు మంచి మాటలు చెప్తారు. మంచిని 10 రూపాయలు ఇచ్చి కొనుక్కోవాలట. చెడు అనుకునే దాన్ని 10 రూపాయలు ఇచ్చి వదిలించుకోవాలట. ఏసరి గారు ఎప్పుడు చెప్తుంటారు, ఒక దున్నపోతు ఉంటుందిరా, బాగా బురద పూసుకుంటుంది, తోక ఆడించుకుంటూ వస్తుంది. మనం కూర్చున్న చోట కూర్చుంటాం, అది మన మీదకి వస్తుంటుంది. నేను కూర్చున్న దగ్గరికి నువ్వు రావటం ఏంటి అని చెప్పి అడ్డంగా నిలబడ్డామంటే తోకతో ఒక్కసారి ఊపిద్ది. ఆ తోక ఊపితే చాలు, ఆ మురికంతా, ఆ బురదంతా మన మీద పడుతుంది. అది వస్తున్నప్పుడే మనం కొంచెం దూరంగా ఉండటం మంచిది. ఏం చేస్తావు? వస్తావా, రా అని కొంతమంది తెలియక అడ్డంగా నిలబడతారు. చివరికి జరిగేది ఏంటి తెలుసా? ఏమండి, పూర్తిగా పూయించుకుంటారు, పూసుకుంటారు పూర్తిగా. రా, వస్తావా, రా అని. దుర్మార్గత అనేదాన్ని దూరంగా పెట్టాలి. మరొకసారి చెప్తున్నా, దుర్మార్గత అనేదాన్ని దూరంగా పెట్టాలి. నీ వారసత్వానికి ఇది నష్టం కలుగజేస్తుంది. ఇంట్లో పనిచేసే వ్యక్తి హాగరు వారసుడు పుట్టాడు. దేవుడు ఏం చెప్పారండి? షారా చెప్పినట్లుగా విని హాగరుని, తన కుమారుణ్ణి ఇంట్లో నుంచి పంపించు. మారు మాట మాట్లాడలేదు అబ్రహాం. ఏంటండి దేవుడా, చేరదీశాము, ఇప్పుడు ఆ మనిషిని దూరం చేయమంటే ఆమెమైపోతుంది, తర్వాత ఇస్మాయిల్ ఏమైపోతాడు, ఏడు కనికరించకుండా దూరం పెట్టమంటున్నారు. కెతూరా పిల్లలు ఉన్నారు, వారికి కూడా ఇవ్వాల్సిన ఏమైనా ఉంటే గిఫ్ట్లు ఇచ్చి దూరంగా పెట్టన్నాడు. ఇటు హాగర్ని దూరం చేశాడు, ఇస్మాయిల్ని దూరం చేశాడు అబ్రహాము. చివరికి ఏమండి, కెతూరా పిల్లలను కూడా దూరం చేశాడు. కారణం ఏంటి తెలుసా అండి? ఇది నీ వారసత్వానికి నష్టాన్ని కలగజేస్తాయి. అందుకే క్రింద ఒక మంచి మాట చెప్పాడు, దుర్మార్గతను దూరముగా నీవు తొలగించిన ఎడల అప్పుడు నీవు అభివృద్ధి పొందుతావు. నీ అభివృద్ధి బాటకు అడ్డగించే వీటిని తొలగించు, వాళ్ళని ఛేదించు. కొంతమంది ఏం చేస్తారు తెలుసండి, దూరం పెట్టినట్లే పెడతారు, మరలా ఫేస్బుక్ టచ్లో ఉంటారు. టెక్నాలజీ పెరిగిపోతుంది కదా, ఫోన్ టచ్లో ఉంటారు. ఇక అబ్రహాం ఫోన్ టచ్లో లేడు, ఎక్కడ వైఫై టచ్లో లేడు, ఫేస్బుక్ టచ్లో లేడు. దూరం చేయమని అంతే దూరం చేశాడు. గుడారములో దుర్మార్గతను పెట్టుకొని నష్టపోయినటువంటి వ్యక్తులు లేరా?
బైబిల్ ఇద్దరి గురించి చెప్తాను వినండి. యెరికో పట్టణానికి యుద్ధానికి వెళ్ళారు. అపవిత్రమైన దాన్ని తెచ్చి ఆఖాను తన గుడారంలో పెట్టుకున్నాడు. ఏమంటే యెహోషువ ద్వారా దేవుడు ముందే హెచ్చరించాడు, మీరు ఆ దేశం మీదకి యుద్ధానికి వెళ్తున్నప్పుడు ఆ దేశములో ఉన్న శపితమైన వాటిని పొరపాటును కూడా మీరు తీసుకొని రావద్దు. మరి చెప్పినప్పుడు విన్నాడండి. అన్నీ విని చివరికి వాటిని తెచ్చి తన గుడారంలో పెట్టుకున్నాడు. తన ఆత్మీయ జీవితంలో ఒక స్పీడ్ బ్రేకర్. అందుకని పాలు తేనెలు ప్రవహించు దేశానికి ప్రయాణం చేసే రోజుల్లో ఆఖాను యాత్ర అంతటితో ముగిసిపోయింది. ఒక్కసారి మీరు ఆలోచించండి. ఆఖాను తన గుడారములో దాచుకోడట. గుడారములు ఒక్కసారి ఆలోచించండి. అపజయాలు పాలు కావటమే కాదు, చివరికి ప్రయాణం ఆగిపోవటం. ఎందుకు దుర్మార్గతను దూరంగా విసిరికొట్టలేకపోయాడు? ఇంకో మాట కూడా చెప్తే వినండి. ఒకసారి సౌలు యుద్ధానికి వెళ్తున్నప్పుడు సమూయేలు వచ్చి హెచ్చరించాడు, నువ్వు ఆ దేశం మీదకి యుద్ధానికి వెళ్తున్నావు, స్త్రీలని పురుషులని పిల్లలని కనికరించబోకు, ఆ దేశాన్ని అగ్ని చేత కాల్చివే, శపితమైన దేని నువ్వు తీసుకొని రావద్దు. మంచిది. చివరికి ఏం జరిగింది తెలుసా? కరువు బయటిన వాటిల్ని దేవునికి బలర్పించాలని తీసుకొచ్చి తన ఇంట్లో పెట్టుకున్నాడు. సమూయేలు వచ్చి అడిగారు, నువ్వు దేవుని ఆజ్ఞను గైకొన్నావా? గైకొన్నానయ్యా. మరి నాకు వినపడుతున్నా ఆ రంకెలు కేకలేమిటి? నీ ఇంట రంకెలేమిటి? ఆ కేకలేమిటి? ఆ శపితమైన వాటిని ఎందుకు తెచ్చిపెట్టుకున్నావు? నీ గుడారములో అపవిత్రత ఉందా? ఈ మాటలు వినేవారులారా, నీ దేహం అనే గుడారములో, మీ ఇల్లు అనే గుడారములో మత్తు పానీయాలు ఉన్నాయా? సిగరెట్లు ఉన్నాయా? పేక ముక్కలు ఉన్నాయా? అక్రమంగా సంపాదించిన సంపాదన ఉందా? ప్రేమ వ్యవహారాలు ఉన్నాయా? మీ ఆత్మీయ జీవితానికి అడ్డుపడుతున్నటువంటి వస్తువులు ఉన్నాయా? కొంచెం జాగ్రత్త పడండి. చాలామంది గుడారాలలో దుర్మార్గత. లాబాను యాకోబును వెంటాడుతున్నప్పుడు యాకోబు లాబాను పిలిచాడు. ఏం వెతుకుతున్నావు మామా? అదే రా నా విగ్రహము, రా నా గుడారం అంతా వెతుకు, నీకు సంబంధించిన వస్తువు నా గుడారంలో ఉందేమో చూడు. యాకోబు గుడారములో ఎంత వెతికినా అది కనబడలేదు. మరోసారి చెప్తున్నా, అందుకే యాకోబు గుడారాల గురించి బైబిల్ చెప్తుంది. నీ నివాస స్థలములు, నీ గుడారములు ఎంతో రమ్యముగా ఉన్నాయి. దుర్మార్గతను దూరముగా పెట్టాలి, దుర్మార్గతకు దూరముగా ఉండాలి. చాలా విషయాలు ఉన్నాయండి. ఇదే యోబు గ్రంథములో 21వ అధ్యాయము 16వ వచనం. ఇక్కడేమని రాయబడి తెలుసండి? భక్తిహీనుల యోచనలను నాకు
దూరముగా ఉంచుము. లేక భక్తిహీనుల యోచనలకు నేను దూరముగా ఉందును. ఇలా నేను చెప్పుకుంటూ వెళ్తే చాలా ఉన్నాయి. తెస్సలోనిక మొదటి పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం. ఇక్కడేమని రాయబడింది? ప్రతి విధమైనటువంటి కీడులకు దూరముగా ఉండుము. ప్రతి విధములైన కీడులకు దూరముగా ఉండుము. యెఫ్తా ఏమండి వలే కొన్నిసార్లు చూడండి, తన బంధువుల మధ్యలో కీడు ప్రవేశించింది, వారందరిని విడిచిపెట్టి దూరం వెళ్ళిపోయాడు. బైబిల్లో ఎబ్బేసు అనే వ్యక్తి కూడా ఉన్నాడు. అదే ప్రార్థన చేసుకున్నాడు, నా సరిహద్దుల్లోనికి కీడు రాకుండా నన్ను ఆశీర్వదించు అని. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 14వ వచనాన్ని కూడా ఒక చిన్న మాట చదువుకుందాం, ప్రార్థన చేస్తాను. విగ్రహారాధనకు దూరముగా పారిపోవడి. మరొకసారి చెప్తున్నా, విగ్రహారాధనకు దూరముగా పారిపోవడి. యోహాను కూడా తన పత్రికలో వ్రాస్తాడు, మొదటి పత్రిక ఆఖరి అధ్యాయాలు ఆఖరి మాటల్లో ఉంటాయి. వ్రాస్తూ, చిన్న పిల్లలారా మీరు విగ్రహముల జోలికి పోవద్దు అన్నాడు. గుడిలో ఉన్న విగ్రహం గురించి కాదు నేను చెప్తుంది. గుడిలో ఉన్న విగ్రహం కాదు, మదిలో ఉన్న విగ్రహం ఉంటుంది. ఆత్మీయులకు కొన్ని విగ్రహాలు ఉంటాయి. ఎప్పుడు నేను చెప్తుంటాను, ఎహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయంలో ఉంటుంది. మీ విగ్రహముల వలన కలిగే అపవిత్రతను మీలో నుండి నేను తీసివేసేదనని దేవుడు చెప్తాడు. మీ విగ్రహముల వలన కలుగుచున్న అపవిత్రత. దేవుని బిడ్డలకు చాలా చోట్ల కొన్ని విగ్రహాలను నిలుపుకున్నారు. మరి చెప్తుంది నేను అదే, కొన్ని గుడుల్లో ఉండే శిల్పాలుగా చెక్కిన విగ్రహాల సంగతి కాదు. సౌలుతో సమూయేలు చెప్పాడు, దేవుని మాట వినకుండా నువ్వు తిరుగుబాటు చేశావు, అదే మాయా విగ్రహములను పూజించుటతో సమానమని. చూసారా, ఆయన తిరుగుబాటు చేయటం, ఎదిరించటమే ఒక మాయా విగ్రహములను పూజించిన దాంతో సమానమాట. కొలసీ పత్రిక 3వ అధ్యాయం 5వ అధ్యాయంలో ఏమని రాయబడి తెలుసా అండి? భూమి మీద మీ శరీరముల్లో ఉన్నటువంటి కొన్ని స్వభావాల గురించి మాట్లాడుతూ అంటాడు, విగ్రహారాధన అయినటువంటి ధనాపేక్షను చంపివేయండి అంటాడు. ఏమండి, ఆత్మీయులు కొన్నిసార్లు కొన్నిటిని చిహ్నాలుగా పెట్టుకుంటారు. దేవునికి చెందవలసినటువంటి సన్మానాలన్నింటినీ విగ్రహాలుగా పోతూ ఉంటుంది. ఆ రోజున అహరోను కూడా చూడండి, బంగారపు దోణను చేసి పెట్టాడు. ఎంత మూర్ఖంగా ప్రవర్తించాడు. అహరోను ఏమిటి, బంగారపు దోణను పెట్టడం ఏమిటి, సన్మానం ఇప్పుడు దానికి. బైబిల్లో యెరోబాము అనేవాడు కూడా ఉన్నాడు. అహరోను ఏమైతే పెట్టాడో అదే టైప్ మరలా ఏమండి ప్రతిమ నిలబెట్టాడు. అంతా తెలిసి తప్పిపోవటం ఏంటి నాకు అర్థం కాదు. కొన్నిసార్లు దేవునికి ఇవ్వవలసిన సన్మానాలు, దేవునికి ఇవ్వవలసిన ఘనతలు విగ్రహాలకు చెందుతుంది. దేవుని కంటే ఎక్కువగా ప్రేమించటం మీ జీవితంలో ఒక విగ్రహారాధన. ధనాపేక్ష కలిగి నడిపించబడటం అదొక విగ్రహారాధన. మూర్ఖంగా ప్రవర్తించి తిరుగుబాట్లు చేయటం, వాక్యానికి విరుద్ధంగా బ్రతకటం, రెబలుగా జీవించటం, అది ఒక విగ్రహారాధన. అందుకని వాటికి దూరముగా పారిపోండి.
చాలా విషయాలు ఉన్నాయండి. మీకు అవసరమైన 4 మాటలే చెప్పాను. అబద్ధాలకు దూరంగా ఉంటారా? జారత్వాలకు దూరంగా ఉంటారా? దుర్మార్గతకు దూరంగా ఉంటారా? విగ్రహాలకు దూరంగా ఉంటారా? ఒక భౌతిక దూరం, ఒక సోషల్ డిస్టెన్స్ అని మెయింటైన్ చేస్తారా? మరి ఈ మాటలు మీ ఆత్మీయ జీవితానికి తీసుకోవలసినటువంటి జాగ్రత్తలు, శ్రద్ధలుగా ఉపయోగపడునుగాక. మరి మీ కొరకు చిన్న ప్రార్థన చేస్తాను. ప్రేమ స్వరూపి పరిశుద్ధుడు అయిన తండ్రి, ఇప్పటి వరకు చక్కని మీ మాటలు మీ బిడ్డలు వినటానికి కృపను గురించారు. ప్రపంచమంతా శుభ్రతను అలాగే భౌతిక దూరమును పాటించుచున్న ఈ రోజుల్లో ఆత్మీయులు ఆత్మ సంబంధముగా వేటికి దూరముగా ఉండాలో చక్కగా ఇప్పటి వరకు మీరు వివరించినందుకు మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాను. ఆ రోజున లాబాను యాకోబు మధ్యలో ఒక నిబంధన చేసుకొని ఒకరికి ఒకరు దూరంగా ఉందాం. ఇక మీదట ఈ కుప్ప దాటి మీరు రావద్దు, నేను రాను. ఏ విధంగా ఒక ప్రమాణం చేసుకున్నారో లేఖనాల్లో అనేకమైన విషయాలు మీరు మాకు వివరించినందుకు స్తుతిస్తున్నాను. ఇక మీదట ఇలాంటి దూరాన్ని బిడ్డలు పాటిస్తూ ఆత్మీయ జీవితాన్ని నష్టపరుచుకోకుండా కాపాడుకుంటూ ఆత్మీయతలో బలా నమ్మకమైన మంచి దాసులారా అని మీ ద్వారా సాక్ష్యము పొందినట్లు సహాయం చేసి ఘనమైన మీ నామమునకు మాత్రమే మహిమ తెచ్చుకోండి. ఈ మాటల నుండి కుడి ఎడమలకు తొలగిపోకుండా ప్రతి ఒక్కరిని సురక్షితముగా కాచుకొనమని ఘనత మహిమ ప్రభావములు మీరే పొందండి. యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్.